ఇక్కడ చూస్తే మొట్టమొదటిసారిగా ఒక తెలంగాణ ఉద్యమకారుని పేరుతోని గాదైన్నయ్య ఫోటో వేసి ఇక్కడ తెలంగాణ ఉద్యమకారుడు సామాజిక విశ్లేషకుడు అని చెప్పి మొట్టమొదటిసారిగా 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో మొట్టమొదటిసారి ఒక తెలంగాణ ఉద్యమకారుని గురించి అంటే ఇప్పటివరకు తెలంగాణ ఏర్పాటు నుంచి ఇప్పటివరకు ఒక ప్రస్తావనకు వచ్చి తెలంగాణ ఉద్యమకారుని గుర్తించారు. ఇటీవల కాలంలో రేవంత్ పొంగులేటి బీజేపీతో టచ్లో, కాంగ్రెస్ సర్కార్ కూల్చివేతకు కమలం పార్టీ ఎత్తులు, రేవంత్ నమ్మదగిన వ్యక్తి కాదని బీజేపీ అభిప్రాయం, పొంగులేటితో చేతులు కలిపేందుకు అధిక ప్రాధాన్యం, అసెంబ్లీ ఎన్నికల ముందు వాళ్లతో టచ్లోని అన్న మంత్రి. ఇక లోక్సభ ఎన్నికల తర్వాత బీజేపీ సీఎంగా అవకాశం. సో ఇదే గారే ఇన్నయ్య గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి అనేక సలహాలు సూచనలు చేసినట్టు గాదయ్యన్నయ్య. గుడ్ మార్నింగ్ అన్న, లైవ్లో ఉన్నారు మీరు. సో గాదయ్యన్నయ్య తెలంగాణ ఉద్యమకారుడని 10 సంవత్సరాలుగా గుర్తించలే. ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు దగ్గర పిలుచుకొని అన్న ఏ ఆశయాల కోసం అయితే ప్రయత్నం చేసినాం, ఎందుకు మనం ఉద్యమించినాం, ఆ ఉద్యమ లక్ష్యాలు ఏంది, ఆ ఉద్యమ సాధనకు సంబంధించి ఆశయాలు ఏందని ఏ రోజు మాట్లాడినటువంటి దాఖలా లేవు. కానీ మొట్టమొదటిసారిగా నమస్తే తెలంగాణలో ప్రభుత్వం పోయిన తర్వాత ఈరోజు గాదయ్యన్నయ్య తెలంగాణ సామాజిక విశ్లేషకుడు, తెలంగాణ ఉద్యమకారుడు అంటూ కూడా ఒక ప్రత్యేక కథనం ఉన్న నమస్తే తెలంగాణ ప్రత్యేక ఇంటర్వ్యూ అట. మాట్లాడదాం ఏం ఇంటర్వ్యూ ఉన్నది, ఏం టచ్లో అనేది. నమస్తే అన్న, గుడ్ మార్నింగ్. ఇది ఇక్కడ రేవంత్ పొంగులేటి బీజేపీతో టచ్లో అనే శీర్షికతోని నమస్తే తెలంగాణ పత్రికలో ఒక ప్రధాన వార్త మీరు ఈరోజు బ్యాన్ రైటర్లు నిలిచారన్న. ఏంటి అసలు రేవంత్ రెడ్డి పొంగులేటి టచ్లో ఉండడం ఏంటి? సో ఫస్ట్ ఇది చెప్పే ముందు నమస్తే తెలంగాణలో ఎన్నడూ కూడా ఒక ఉద్యమకారుడు కానీ, ఒక అమరవీరుని కుటుంబానికి కానీ ఏ రోజు కూడా వాళ్ళు ప్రాధాన్యత లేదు, ఆ చోటు కల్పించలేరు. మొట్టమొదటిసారిగా ఈ 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పూర్తయిన తర్వాత ఈరోజు ఒక ఉద్యమకారుడిగా మిమ్మల్ని గుర్తించింది. ఇప్పటికైనా వాళ్ళు గుర్తించాల్సిన అవసరమేం లేదు, కానీ ఈరోజు మీ పేరు ప్రస్తావిస్తూ నమస్తే తెలంగాణ ఇంటర్వ్యూ కథనంతో రావడంతో ఎట్లా ఫీల్ అవుతున్నారు? నాకు తెలిసి ఇప్పటికే మీకు చాలా ఫోన్లు వచ్చి ఉంటాయి. అదే ఉదయం నుంచి ఫోన్లు వస్తున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు మన తొలి వెలుగు ప్రేక్షకులకి, వీక్షకులందరికీ కూడా ప్రధానంగా నేను తెలియజేసేది ఏంటంటే, ఇప్పుడు ఏదైతే ఈ తెలంగాణ మీరు అన్నట్టు మొదటి అంశంగా తెలంగాణ ఉద్యమకారుడు నమస్తే తెలంగాణ బీఆర్ఎస్ అధికార పత్రికగా ఉన్నటువంటి పత్రిక గుర్తించిందని ఏదైతే వాళ్ళు రాస్తున్నారో, మనం దాన్ని పెద్దగా మనం గుర్తించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ పత్రికకు ఉన్న క్రెడిబిలిటీ కానీ, ఆ పార్టీకి ఉన్న క్రెడిబిలిటీ కానీ, లేకపోతే ఆ పార్టీలో ఉన్న ప్రస్తుతం ఉన్నటువంటి నాయకత్వానికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ కానీ మనకి ఏ విధంగా ఉన్నదో మనందరికి తెలుసు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను ఎట్లా తిరోధకాలు ఇచ్చేందు, తెలంగాణ ఉద్యమాన్ని ఎట్లా అటకెక్కించేందు, తెలంగాణ ఉద్యమ అమరవీరుల ఆశయ సాధనలో వాళ్ళు ఇచ్చినటువంటి అసెంబ్లీ సాక్షిగా 2014 ఆగస్టులో ఇచ్చినటువంటి జీవో నెంబర్ 80 కానీ, లేకపోతే దాని తదనంతరం ఇచ్చినటువంటి అనేక హామీలు కానీ, ఎన్నికలకు ముందు వదిలిపెడదాం, 2014 ముందు ఎన్నికల సభల్లో, లేకపోతే 2001 నుంచి 2014 దాకా తెలంగాణ రాష్ట్ర సాధన క్రమంలో చెప్పిన వాగ్దానాలు, చేసిన ప్రకటనలు, వాగాడంబరం, భూమాకాశాలు దద్దరిల్లేటట్టు, మన చెవులు తూటుపడేటట్టు మాట్లాడినటువంటి మాటలు, ఆ హోడా హోరీ ప్రకటనలు అవన్నీ పక్కన పెట్టినా గానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆదేశాల ద్వారా ఏదైతే జీవోల రూపంలో వచ్చిందంటే అమలు చేయకపోవడం ద్వారా వాళ్ళ చిత్తశుద్ధి ఏంటిది, వాళ్ళకున్న నిబద్ధత ఏంటిది, తెలంగాణ ఉద్యమం పట్ల, ఉద్యమ ఆకాంక్షల పట్ల, తెలంగాణ త్యాగదండ పట్ల అసలు కనీసం ఇప్పటి వరకు తెలంగాణ ఉద్యమకారుడు అనే ఒక గుర్తింపు పత్రం, అది మొత్తంగా కలిపితే కనుక ఎంత, ₹1, ₹2, ₹3 అయితే దాని కార్డు విలువ. అవును, ₹1, ₹2, ₹3 పెట్టి ఒక కార్డును ముద్రించి తెలంగాణ ఉద్యమకారుడని వాళ్ళకు ఒక ఎట్లయితే మనము 10th, ఇంటర్, డిగ్రీలో, పీజీలో ఇతరత్ర పట్ట ఏదైనా పొందినప్పుడు ఎట్లయితే ఒక సర్టిఫికేట్ రూపంలో ఇస్తుందో ఆయా విద్యాశాఖ కానీ, లేకపోతే సంబంధిత డిపార్ట్మెంట్ ఏవైతే ఇస్తాయో, తెలంగాణ ఉద్యమ సారథ్యం. ఇక్కడ మీరు గాదయ్యన్నయ్య గారు, మీరు ఇక్కడ పట్టాలు అడుగుతున్నారు ఇంకా, కానీ గత ప్రభుత్వం ఏం చేసిందంటే పట్టాలు ఇక్కడ ఇంకా తెలంగాణ ఉద్యమం ఉన్నాలే, ఇంకా తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారా, ఫక్తు రాజకీయ పార్టీ అని చెప్పి వాళ్ళు చాలా కరాఖండ్గా చెప్పినాక మీరు ఇంకా పట్టాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే వాళ్ళు ఏదైనా మాట్లాడుకొని వాళ్ళు నేను చెప్పేది ఏంటంటే, అసెంబ్లీ సాక్షిగా ఏదైతే వాళ్ళు జీవోల రూపంలో తీసుకొచ్చిండ్రో దాని గురించే నేను మాట్లాడుతున్నా. వాళ్ళు బయట ఎన్నైనా మాట్లాడుకొని అవన్నీ చేయలేకపోయారు కాబట్టి మళ్ళీ మీలాంటి వాళ్ళు అనేకంగా ఉద్యమించారు, ప్రజలు అవగాహన కల్పించారు, చాలా వరకు
అవును. నేను ఒక్కటే చెప్తున్నాను, నన్ను ఎవ్వరు కూడా తెలంగాణ ఉద్యమకారుడు, ఈ మధ్య అనేక ఇంటర్వ్యూలో కూడా నేను చెప్పిన, నన్ను తెలంగాణ ఉద్యమకారుడని సంబోధించకుండా దయచేసి. ఎందుకంటే ఎవడికి పడితే వాడు తెలంగాణ ఉద్యమకారుడు అంటాడు. పొంగులేడు శ్రీనివాసరెడ్డి తెలంగాణ ఉద్యమకారుడేనట, రేవంత్ రెడ్డి ఉద్యమకారుడేనట, కల్వకుంట్ల తారక రామారావు తెలంగాణ ఉద్యమకారుడే, కవితమ్మ లిక్కరు లిక్కర్ స్కాములు పేరుగా దేశంలోనే ప్రపంచంలో మారుమోగుతున్నాడు. కవితమ్మ కూడా సరే, బతుకమ్మ సంగతి పక్కన తెలంగాణ అంటే తెలంగాణ ఉద్యమకారుడు అంటే గౌరవించాల్సింది పోయి ఇంకా చెప్తే మీకు కొంత ఇబ్బంది కలుగుతుంది వీళ్ళందరూ ఉద్యమకారులు అయ్యేసరికి, అంతేనా? అందుకనే నేను ఏమంటున్నా అంటే, నన్ను తెలంగాణ పిచ్చోడు అనండి. ఓకే, తెలంగాణ పిచ్చోడు అని సంబోధించండి, నేను ఆనందంగా సంతోషంగా. ఎందుకంటే నన్ను ఎందుకు అంటే ఇక్కడ నేను ఏమంటున్నా, నేను అన్నది మీకు అర్థమైంది అనుకుంటా. వీళ్ళందరినీ ఉద్యమకారులుగా సంబోధించడం వల్ల దానికి ఉన్నటువంటి విలువ తగ్గి మిమ్మల్ని సేమ్ సంబోధిస్తే మీకు ఇబ్బంది కలుగుతుంది, అంతేనా? మరి వాళ్ళ జతగట్టి వాళ్ళు అయితే కదా నేను కూడా. ఇప్పుడు కేటీఆర్ కూడా ఉద్యమకారుడు కాదు, ఎట్లయితాడు? మీరు అడుగుతున్న మాట చెప్తున్నా, ఉద్యమకారుడు కాదు. ఎట్లయితాడు? కాడు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం అంటే, త్యాగాలంటే వాడు ఆస్తులు పోగొట్టుకొని ఉండాలా, వాడి కుటుంబాలని నష్టపరుచుకొని ఉండాలా, వాడు విద్యను కోల్పోయి ఉండాలా, ఉద్యోగాలు కోల్పోయి ఉండాలా, శారీరకంగా మానసికంగా ఆర్థికంగా నష్టపోయి ఉండాలా. ఏ నష్టం కాకుండా కనీసం అసలు వందల వేల లక్షల రెట్లు లాభాలు పొందినోళ్ళు వీళ్ళు ఎట్లా ఉద్యమకారులు? మాట్లాడదాం, మరొకసారి నేరుగా మీతో పాటు కలిసే ప్రయత్నం చేస్తాం, మనం మాట్లాడదాం. సో ఇప్పుడున్నటువంటి అంశం ఏంటంటే, రేవంత్ పొంగులేటి బీజేపీతో టచ్లో అంటూ ఓ ప్రధానటువంటి హెడ్లైన్ తోని మీ యొక్క వార్త ప్రచురించారు. ఏంటి, రేవంత్ రెడ్డి పొంగులేటి బీజేపీతో టచ్లో ఉన్నారా? ఏం చెప్తారు మీరు? ఇది ఖచ్చితంగా 100% వాస్తవం. బీజేపీ ఆడుతున్న ఆటలో ఈ దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు, ఈ వ్యాపార సంస్థల వాళ్ళే ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నారు. కాబట్టి కాంట్రాక్టర్లు, వ్యాపారస్తులు, లేకపోతే ఈ పెద్ద పెద్ద కుబేరులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ ఎప్పుడైతే రాజకీయ రంగ ప్రవేశం చేసిందో వాళ్ళ వ్యాపారం ప్రధానం, రాజకీయం తర్వాత, వాళ్ళ పదవుల తర్వాత. చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా వచ్చిన పదవులు వాళ్ళకి సెకండరీ. వాళ్ళకి కావాల్సింది వాళ్ళ వ్యాపార సుస్థిరత అనేది వాళ్ళకి ప్రధానం. కాబట్టి దాన్ని కాపాడుకోవడానికి ఏదైనా చేస్తారు. ఇప్పుడు మల్లారెడ్డి ఏం చేస్తాడు? లేకపోతే అనేక మంది భూములు ఆక్రమించిన వాళ్ళు, వ్యాపారాలు చేసిన వాళ్ళు, కాంట్రాక్టర్లు, వాళ్ళు ఏ పార్టీలో ఎవడెప్పుడు ఉంటాడో, ఎక్కడ ఉంటాడో, ఏ కండవా ఏ జెండా ఎప్పుడు పడుతుందో ఎవరికి అర్థం కాని. సో వీళ్ళ వ్యాపార అవసరాల కోసం వీళ్ళు ఫర్లాంగ్ ఉండడం కోసం బీజేపీతో టచ్ లో ఉన్నారంటారా? మీరు ఎట్లా ఆరోపిస్తున్నారు? అంటే ప్రభుత్వమే కంప్లీట్ గా బీజేపీ టేక్ ఓవర్ చేసే అవకాశం ఉన్నదా? బీజేపీ అనేది ఇప్పటి వరకు ఈ దేశంలో 16 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలని కూలగొట్టి వాళ్ళకు అనుకూలమైనటువంటి వ్యక్తుల ద్వారా, వాడు ఏ పార్టీ ఇప్పుడు అన్ని పార్టీలు కూడా ఏమైపోయినాయి అంటే అది ఒక డైయింగ్ మిషన్ అయిపోయింది. డైయింగ్ మిషన్ అంటే మీకు అర్థమై ఉంటది. అది మొత్తం ఎంత మురికిదైనా, ఎంత వెలిసిన రంగుదైనా, లేకపోతే ఏ రంగులో ఉన్నా గానీ వాడు డైయింగ్ మిషన్ లోకి వచ్చిందంటే తెల్ల రంగుతో ముద్ర రంగు వేసి వాడు దాన్ని బయటికి తీసుకొస్తే రాజకీయ నాయకులు, వాడు భూదందాలు, రౌడీలు, గుండాలు, వ్యభిచారులు, మోసగాళ్ళు, అవినీతి పరులైనటువంటి వాళ్ళని అందరూ కూడా మర్డర్లు చేసిన వాళ్ళు, రేప్ చేసిన వాళ్ళు కూడా వాళ్ళ పార్టీలో చేరంగానే అది డైయింగ్ మిషన్ కాబట్టి వారికి ఉన్న అన్ని రకాల మచ్చలన్నీ తొలగించేసి తెల్లగా బయటికి తీసుకురాగానే ఇక మనందరం తెల్ల పూసి వచ్చింది అని మనం నమ్మాలా, ప్రజలందరూ నమ్మాలా, మళ్ళీ వారికి ఓట్లు వేయాలా, గెలిపియాలా. వాడు చెప్పింది వాడు బుద్ధిమంతుడు అంటే బుద్ధిమంతుడు అనాలా, లంగ అంటే లంగా, దొంగ అంటే దొంగ అనాలా. ఈ విధంగా తయారైనటువంటి రాజకీయ నేపథ్యంలో ఇప్పుడు మనకు తెలుసు పొంగులేటి విషయం మనందరికి తెలుసు. ఇదేదో మనం గొంగడి కప్పుకొని ఎంటికలు ఏరుకున్నట్టు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. రాకముందు ఎన్నిసార్లు అది ఢిల్లీ వాళ్ళతో గానీ రాష్ట్ర వాళ్ళకు ఒక బీజేపీ చేరికల కమిటీ అప్పుడు వేస్తున్నది కదా ఈటల రాజేందర్ నాయకత్వంలో. చాలా వరకు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి కలిసారు. ఎన్నిసార్లు వారు డిన్నర్లు చేసిండ్రు, బ్రేక్ఫాస్ట్ మీటింగులు చేసిండ్రు, లంచ్ మీటింగులు చేసిండ్రు, మిడ్ నైట్ మీటింగులు చేసిండ్రు, మనకు తెలుసు కదా. అయితే చివరిగా ఆయన స్పష్టంగా ఆ రోజు కూడా చెప్పింది ఒకటే, ఈ రోజు ఈ రాష్ట్రంలో కేసీఆర్ లేకపోతే మన కేటీఆర్ నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మనం దించాలంటే బీజేపీతో సాధ్యం కాదు, కాంగ్రెస్ తోటే
సాధ్యమవుతుంది. నాకు అన్ని సర్వేల ద్వారా నాకు వచ్చినటువంటి సమాచారం అది కాబట్టి నేను అది పరిపూర్తి చేసేంత వరకు నేను బీజేపీలో చేరను. ఆ పరిపూర్తి అయిన తర్వాత నేను మళ్ళా సెకండ్ హాఫ్ లో మనకి ఇంటర్వ్యూ అంటే బీజేపీతో లోపాయికారం ఒప్పందం ప్రకారంగానే బీఆర్ఎస్ ని మొత్తం కీల్ చేసిన తర్వాత బీజేపీలో పోయే అవకాశం ఉన్నదా? వీళ్ళు ఏదైతే ఇప్పుడు వాళ్ళు అనుకున్నటువంటి ఫస్ట్ హాఫ్ లో బీఆర్ఎస్ కేసీఆర్ కేటీఆర్ ప్రభుత్వాన్ని దించగలిగిందో సక్సెస్ అయ్యారు. ఇప్పుడు సెకండ్ హాఫ్ ఏదైతే ఉందో వాళ్ళు అనుకున్నట్టుగా ఇక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి బేస్ అనేది ఆల్రెడీ వాళ్ళు రూపొందించుకున్న పథకాన్ని వాళ్ళు అమలు చేయడానికి ఒక దీర్ఘకాలిక లక్ష్యంతో వాళ్ళు ఏదైతే అనుకున్నారో, మాట్లాడుకున్నారో, చర్చించుకున్నారో, అభిప్రాయపడ్డారో, నిర్ణయించుకున్నారో దాని ప్రకారము ఇవాళ రోడ్ మ్యాప్ తయారు చేసుకొని అది ఎప్పుడు కూడా బీజేపీకి ఉన్నటువంటి అది ఒక గొప్ప లక్షణం ఏంటంటే అదును చూసి దెబ్బ కొడుతుంది. అదును చూసి దెబ్బ కొట్టగలిగేటువంటి చాతుర్యము వాళ్ళకు ఉన్నది కాబట్టి వాళ్ళు దాని ప్రకారం ఏంటంటే ఇక్కడ ఎప్పుడు కవితను అరెస్ట్ చేయాలి, ఎప్పుడు కేజ్రీవాల్ అరెస్ట్ చేయాలి, ఎప్పుడు ఈడీ రావాలి, ఎప్పుడు సిబిఐ రావాలి, ఎప్పుడు ఇంకొకటి రావాలనేది వాళ్ళకి చాలా బాగా వెన్నతో పెట్టిన విద్య అది. కాబట్టి దాంట్లో భాగంగా పార్లమెంట్ ఎన్నికల తర్వాత వాళ్ళు వేసుకున్న రోడ్ మ్యాప్ లో భాగంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని చీల్చి చెండాడి వాళ్ళ అనుకూలమైనటువంటి వ్యక్తి ద్వారా నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ఊహల్లో, ఆశల్లో, కళల్లో, అభిప్రాయాల్లో, నమ్మకంలో బీజేపీ. సో మీరు ఒక అంచనా వేస్తున్నారా, లేకుంటే కొంతమంది రాజకీయ నాయకులు మాట్లాడుతున్నట్టుగా అంటే కొన్నిసార్లు జోస్యం అంటారా, లేకపోతే ఇంకోటి అంటారా, మీరు అంచనా వేస్తున్నారా, లేకుంటే పక్కా జరిగేదని మీకు ఒక దగ్గర సంథింగ్ ఏమైనా ఇంటర్నల్ కానీ లేకపోతే ఇక్కడ చర్చ జరుగుతున్నదా ఈ అంశం? ఎందుకంటే మొట్టమొదటిసారిగా మీరే తెర మీద తీసుకొచ్చారు. సో లోపాయకరంగా లోపల చర్చ వస్తున్నాయి కావచ్చు, కానీ బహిరంగ పరిచింది మీరే ఈ రోజు. నేను ఎప్పుడు జోషాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. మీకు తెలుసు 1997లో తెలంగాణ వచ్చి తీరుతుంది అన్నప్పుడు కానీ 2001 టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం అన్నప్పుడు కూడా 2 సంవత్సరాలు మేము సుదీర్ఘంగా లక్షల గంటలు మాట్లాడినప్పుడు కూడా కేసీఆర్ కి అంటే ఆ రోజు కలవకుండా చంద్రశేఖరరావుకి నమ్మకం లేకుండే. కానీ నేను ఏదైతే చెప్పినో అది వాస్తవమైందా కాలేదా మీకు కూడా తెలుసు. 2023 సంవత్సరంలో నేను దాదాపుగా ఫిబ్రవరి మార్చి మాసం నుంచే రేపు బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోతుంది, దిగిపోతుంది, కేసీఆర్ 3వ ముఖ్యమంత్రి కాడు అని చెప్పినప్పుడు కూడా నవ్విండు, హేళన చేసిండు, జోస్యం చెప్పిందన్నారు. ఇక్కడే మాట్లాడిండు. నేనేమో జోష్యాలు చెప్పేటువంటి జ్యోతిష్కుని కాదు, నేను ఒక భౌతికవాదిని, నేను ఒక భావవాదిని కాదు, అవకాశవాదిని కాదు, ఆశావాదిని కాదు, నేను ఒక భౌతికవాదిని. భౌతికవాద సమాజంలో వస్తున్నటువంటి అనేక రకాల మార్పుల నేపథ్యంలో రాజకీయాలని నేను నా చిన్నప్పటి నుంచి ఎమర్జెన్సీ కాలం నుంచి నేను ఈ సమాజాన్ని అర్థం చేసుకొని సమాజంలో ఉన్న పిచ్చరమెట్ల వ్యవస్థని అర్థం చేసుకొని మార్పులన్నింటి అవగాహన చేసుకొని చెప్తున్నా. ఇప్పుడు మీరు చెప్తున్న ఏదైతే మాట ఉందో, రేవంత్ పొంగులేటి బీజేపీతో టచ్ అనే ఒక మాట ఏదైతే ఉన్నదో ఆ మాటతోని ఇంకొక సిచ్యువేషన్ కొంత ఆరోపణ మీద వచ్చే అవకాశం ఉన్నదంటే బీఆర్ఎస్ పార్టీతో గాదైనా కాంప్రమైజ్ అయిందా, అందుకే బీజేపీ కాంగ్రెస్ 2 పార్టీల మీద ఆయన అలిగేషన్ చేస్తున్నాడా, లేకుంటే ఆ రకంగా మాట్లాడుతున్న ఒక ఆరోపణలు ఎదుర్కొనే అవకాశం ఉన్నది. ఎట్లా ఆన్సర్ చేస్తారు దీనికి? నేను కాంగ్రెస్ మీద అలిగేషన్ చేస్తలేను. కాంగ్రెస్ కి ఒక మంచి కాంగ్రెస్ ప్రభుత్వం 5 ఏళ్ళు రేవంత్ రెడ్డా లేకపోతే ఇంకోరా నాకు తెలియదు, కానీ అది అధిష్టానం నిర్ణయం. అది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలిచ్చిన తీర్పు ప్రకారం 64 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టింది కాబట్టి అది మెజారిటీతో కూడినటువంటి సంఖ్య కాబట్టి ఈ ప్రభుత్వము అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఎవరైనా కావచ్చు 5 సంవత్సరాలు ఉండాలని కోరుకునే నమ్మిన వ్యక్తి కానీ మాట్లాడుతున్నా, వాళ్ళకి సలహాలు ఇస్తున్నా, సూచనలు ఇస్తున్నా, వాళ్ళకి రాబోయే ప్రమాదాన్ని హెచ్చరిక చేస్తున్నా నేను. అంతేగాని కాంగ్రెస్ మీద కోపంతో, ఆవేశంతో, అసూయతో, ద్వేషంతో మాట్లాడేది కాదు. ఎప్పుడు కూడా జరగబోయే ప్రమాదాన్ని చెప్పకపోతే పెద్దలు అంటారు కదా, నేరమే అధికారమే నేరస్తులు చేస్తుంటే నోరుండి ఊరిక కూర్చున్న ప్రతి వాడు కూడా నేరస్తుడే అవుతాడు. వాస్తవాలు తెలిసిన తర్వాత, ప్రమాదం అంచులు మనకు కనపడిన తర్వాత, ఏం జరగబోతుందో మనం ఒక అవగాహన చేసుకున్న తర్వాత దాన్ని చెప్పకపోవడం కూడా అది నా తప్పు అవుతుంది. కేసీఆర్ గురించి
2014 ముందు చెప్పకపోవడమే మన తప్పైంది. 2014 తర్వాత కూడా కేసీఆర్ గురించి ప్రారంభించి కాళేశ్వరం గురించి మొదటి నుంచి చెప్పకపోవడమే మన బుద్ధిజీవుల తప్పు, ప్రొఫెసర్ల తప్పు, తెలంగాణ ఉద్యమకారుల తప్పు. కాబట్టి తప్పుని తప్పని అనడం నేరం కాదు. అది అసూయ, ద్వేషము, కక్ష, ఈర్ష్య లేకపోతే వేరే ఉద్దేశాలతో చెప్పడం కాదు. మీరంటున్నట్టుగానే వాళ్ళు టచ్ లో ఉన్నారు, లేకపోతే రేపటి రోజున ఫేజ్ 2 వాళ్ళు అనౌన్స్ చేయబోతున్నారు. మొత్తం ఒక ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేసి బీజేపీ టేక్ ఓవర్ చేసే అవకాశం ఉంటే మరి ప్రజాస్వామ్యం ఏడున్నట్టు, ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పుకు అవకాశం ఏడున్నట్టు, అసలు ప్రజల యొక్క ఓటు హక్కుకు విలువేడున్నట్టు. సో అప్పుడు ఏం చేయబోతుంది, మరి ఏం జరగబోతోంది తర్వాత? అందుకనే నేను ప్రజల్ని కార్మోముఖ్యం చేయడానికి మాత్రమే నేను ప్రజలకి ఇది చెప్పేదంతా కూడా ప్రజలకి నేను చెప్పేది పార్టీల కోసం కాదు. సరే కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ మీద ఉన్నటువంటి, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావడంలో మనందరి పాత్ర ఉంది, మనందరి శ్రమ ఉంది, మనందరి యొక్క పట్టుదల ఉంది. ఇదేదో ఉత్తగానే రేవంత్ రెడ్డి బడ్డో లేకపోతే ఉత్తమ్ రెడ్డో లేకపోతే కోమటి రెడ్డో వీళ్ళని చూసి ప్రజలు వీళ్ళతో ప్రేమ మీద ఓటేసిన విధానం కాదు, అదంతా కాదు. కాబట్టి అనేక మంది యొక్క త్యాగాల ఫలితంగా, శ్రమ ఫలితంగా, వాళ్ళ యొక్క పట్టుదల ఫలితంగా వచ్చినటువంటి ప్రభుత్వం. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని బీజేపీ ఏదైతే గతంలో ఇప్పటి వరకు 10 సంవత్సరాల కాలంలో 16 రాష్ట్రాల్లో ఒక్క ఎమ్మెల్యే లేని రాష్ట్రంలో కూడా వాళ్ళు రాష్ట్రాన్ని వాళ్ళకు అనుకూలమైన వ్యక్తి ద్వారా బీజేపీ పాలన ప్రారంభించింది. కాబట్టి రాబోయే ప్రమాదాన్ని నేను చెప్తున్నా అంటే ఇది కాంగ్రెస్ పార్టీ మేల్కోవాలని, కళ్ళు తెరవాలని ఈ సమాజం కూడా, ప్రజలు కూడా మీరు అన్నట్టు మనం ఓట్లేస్తే ఇప్పుడు ఏ పార్టీ గుర్తుతోటైతే, ఏ పార్టీ మీదనైతే అభిప్రాయపడి ఓట్లేసిండో అసలు వాడు ఏ పార్టీలో ఉండలేడు తెలుస్తలేదు. ప్రజాస్వామ్యం ఎక్కడుంది, ఎవరికి నిబద్ధత ఉంది, ఎవరికి ఏ విలువలు ఉన్నాయని మాట్లాడుకోవడానికి ఎక్కడైనా ఆస్కారం ఉందా? రాత్రి వారికి ఎక్కడుంటాడో తెలియదు, తెల్లారు ఎక్కడుంటాడో తెలియదు, ఎవడు ఎక్కడికి పోతాడో తెలియదు, ముఖ్యమంత్రి ఎవరింటికి పోతాడో తెలియదు. అమిత్ షా ప్రధానమంత్రి. ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే ముఖ్యమంత్రి పోయి ఆహ్వానించడం ఇబ్బంది. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఇన్ని రోజులుగా పిసిసి అధ్యక్షుడిగా, కాంగ్రెస్ పార్టీ రథసారథిగా ఏం చేసాడో విషయం పక్కన పెడితే ఆయన ఒక ముఖ్యమంత్రి, ఈరోజు ఆ ముఖ్యమంత్రి ఒకళ్ళ దగ్గరికి ఆహ్వానించడం ఇబ్బందిగా, అంటే కొంత ఎటువంటి నినాదం ఇచ్చే అవకాశం ఉన్నది అర్థం కాని పరిస్థితి కనబడుతుంది తెలంగాణలో. ఇది చాలా బాధాకరమైంది. ఇవాళ ఆయన పోయినటువంటి ఆయన పోలీస్ బలగాలం పెట్టుకొని ప్రభుత్వ ద్వారా ప్రజలు ఇచ్చినటువంటి ఖర్చుల ద్వారా, ట్యాక్సుల ద్వారా జీతాలు పొందుతున్నటువంటి వాళ్ళని ఎండబెట్టుకొని ఆ కార్లలో ఆ బలగాలను ఎండబెట్టుకొని నువ్వు తిరగడానికి అసలు నీకు ఈ హక్కు ఎవరిచ్చింది? ఇది ప్రజాస్వామ్యమా? ఇది రాజ్యాంగమా? ఇది చట్టబద్ధమా? అసలు భారతదేశంలో పార్లమెంటరీ వ్యవస్థ ద్వారా ఏదైతే ప్రజాస్వామ్యం విరజిల్లుతా ఉన్నదని, రాజ్యాంగం 3 పువ్వులు 6 కాయలుగా విరజిల్లుతా ఉందని మాట్లాడుకోవాలంటే సిగ్గేస్తాన్ని అవమానపరుస్తున్నది. ఎక్కడున్నది రాజ్యాంగం, ఎక్కడుంది ప్రజాస్వామ్యం? కాబట్టి ఒక విషయం చెప్పండి, చివరిగా ఒక విషయం చెప్పండి. ఒక విషయం, మీ మీద ఒక అలిగేషన్ వచ్చే అవకాశం కూడా ఉన్నది. ఎందుకంటే కాంగ్రెస్ బీజేపీ 2 టచ్ లో ఉన్నాయి. కాంగ్రెస్ సంబంధించిన ముఖ్యమంత్రి బీజేపీతో టచ్ లో ఉన్న ఒక విధానం తీసుకొచ్చినప్పుడు కొంత ఇదే అంశం గురించి గతంలో ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా మీరు లేవనెత్తినప్పుడు చాలా వరకు చర్చనీయాంశం అంశం ఏంటంటే గాదయ్యన్నయ్య బీఆర్ఎస్ తో కాంప్రమైజ్ అయ్యిందని ఒక అంశం వచ్చింది. ఒక్క మాటలో సమాధానం చెప్పండి, ఏం చెప్తారు? అసలు బీఆర్ఎస్ అనేది తెలంగాణ పార్టీ కాదు. కానీ మీరు అన్న చంద్రశేఖర్ అన్న పార్టీలో ఉన్నాడు కదా, ఆయన అధినేత కదా, మీతో పాటు సరే ఏమైనా కాంప్రమైజ్ జరిగిందా? తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ ప్రారంభించడంలో నేను నా శక్తి, నా ఎనర్జీస్, నా ఆలోచన, నా ప్రమేయము, నా వ్యూహము, ఎత్తుగడ, ఫిలాసఫీ, ఐడియాలజీ ఉంది. కానీ బీఆర్ఎస్ అనేది తెలంగాణ పార్టీ కాదు. ఎప్పుడైతే వాళ్ళు బీఆర్ఎస్ పెట్టిందో తెలంగాణకి కేసీఆర్ కి ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరికీ ఆ బంధం దిగిపోయింది, ఆ పేగు బంధం దిగిపోయింది. ఇంకా మీరు బీఆర్ఎస్ తెలంగాణ పార్టీ అంటే ఎట్లా? సరే తెలంగాణ పార్టీ కాకపోవచ్చు, కానీ మీకు ఆయన కాంప్రమైజ్ జరిగిందని ఒక ప్రచారం, ఒక అలిగేషన్ క్రియేట్ అవుతుంది. నేను సమాధానం చెప్తారు ఒక్క మాటలో చెప్పాలంటే? అసలు అలిగేషన్ చేసే వాళ్ళకి అవగాహన ఉంటే అలిగేషన్ చేయరు. ఇన్నయానటోని ఎవ్వరు కూడా కొనలేరు, లేకపోతే అమ్మలేరు, లేకపోతే లొంగ తీసుకోలేరు. నన్ను లొంగ తీసుకోవాలంటే, నన్ను కొనాలంటే వాళ్ళ శక్తి సరిపోదు. నా మీద మెగా కృష్ణారెడ్డి 100 కోట్ల పరువు నష్టం వేస్తేనే ఏం చేయలేకపోయిండు.
కాబట్టి మీకు తెలుసు మీ తొలి వెలుగు అవును. ద్వారానే నాకు ఆ కేసు వచ్చింది. అవును. మీ తొలి వెలుగు ద్వారానే వచ్చింది ఆ కేసు. అవును. కాబట్టి ఈ కేసీఆర్ తోటి కాంప్రమైజ్ కావడం, ఎందుకు కాంప్రమైజ్ కావాలా? ఆయన ఏం గొప్ప పని చేసిందని కాంప్రమైజ్ కావాలా? ఆయన ఏ విలువలతో ఉన్నాడని కాంప్రమైజ్ కావాలా? ఓడిపోయిన తర్వాత ప్రతిపక్ష పాత్ర పోషించమంటే అసెంబ్లీకి రానటువంటి రాజ్యాంగేతర శక్తి ఆయన ప్రజాస్వామ్యాన్ని నమ్ముతున్నాడు. ఆయన ప్రజాస్వామ్య విలువలు ఉన్నాయా? ఇవాళ ఆయన ఒక కేబినెట్ ర్యాంక్ లో ఉన్నాడు, ప్రతిపక్ష హోదాలో ఉన్నాడు. అవును. మరి అట్లా ఉన్నటువంటి వ్యక్తి ఆయన వరకు రాజ్యాంగము ప్రజాస్వామ్యం మీద వాళ్ళకి విలువలు ఉన్నాయా? వాళ్ళు ఏమైనా నమ్మకాలు ఉన్నాయా? అటువంటి ఏ విలువలు లేనటువంటి వాళ్ళతోటి ఉన్నాయా? ఎట్లా రాజీ పడతాడు, కాంప్రమైజ్ అవుతాడని అనుకుంటారు. సరే, అవగాహన లేనోళ్ళు లేకపోతే తిట్టడానికి తిట్టేటోళ్ళు అట్లా అనుకుంటారేమో గాని, మీరు కాంప్రమైజ్ కాదలుచుకుంటే 2014లో తర్వాతనే నాకు పదవులు ఇస్తా అన్నారు. అప్పుడే అయిటోని. అవును. కానా? అవునవును. ఈ ప్రభుత్వం కూడా ఢిల్లీ వాళ్ళు నన్ను అడిగిండు పదవులు తీసుకోమని. పదవుల కోసం వెంపర్లాడేవాడి కాదు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరేంత వరకు తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష నెరవేర్చుకోవడమే నా లక్ష్యం అని నేను మొట్టమొదటి నుంచి చెప్తున్నా. రెండవ లక్ష్యం, ఈ దేశంలో నేను అనాథననే భావన లేనటువంటి పౌరుడు ఉండాలనేది నా రెండవ లక్ష్యం. ఈ 2 లక్ష్యాల కోసమే నేను బతుకుతున్నా. సో ఎవరైనా ఎలిగేషన్లు చేసినా గాథ ఉన్నాయంటే తెలంగాణ సమాజానికి తెలుసు, మాలాంటి కొంతమందితో వ్యక్తిగతంగా ట్రావెల్ చేసిన వాళ్ళందరూ కూడా తెలుసు. సో ఎలిగేషన్లని కూడా కామన్గా, ఎందుకంటే ఎవరైతే అందరు న్యూట్రల్గా ఉండి అన్ని పార్టీలకు సంబంధించిన అంశాలు లేవనెత్తే అందరి మీద ఇటువంటి అలిగేషన్స్ డెఫినెట్గా వస్తూనే ఉంటాయి. ఈ పార్టీ అంటే ఆ పార్టీ, ఆ పార్టీ అంటే ఈ పార్టీ డెఫినెట్గా వస్తూనే ఉంటాయి. చలో మాట్లాడదాం సార్, డెఫినెట్గా మరొకసారి కలిసే ప్రయత్నం చేస్తాం, మాట్లాడదాం. అన్న కాసిన చెట్టుకే రాళ్ళేస్తారు. నేను మాట్లాడుతున్న వాస్తవాలను ఎప్పుడు కూడా వారు ఇప్పుడు భూమి గుండ్రంగా ఉంది, సూర్యుడు ఇవన్నీ చెప్పినోడిని, చంద్రమండలం గురించి చెప్పినోడు పిచ్చోడు అన్నారు ఆ రోజు. అవును. అనలేదా? శాస్త్రవేత్తలు ఎవరన్నా పిచ్చోడు అననోడు ఎవడన్నా శాస్త్రవేత్త అయిట లేదు. నేను ఒక సోషల్ సైంటిస్ట్ ని, నేను సామాజికంగా విశ్లేషకునిలో నేను నా పని చేస్తున్నా. నచ్చినాడు తెలంగాణ వస్తుంది అన్నప్పుడు కూడా పిచ్చోడు అన్నారు, నన్ను మూర్ఖుడు అన్నాడు, అన్నారు. హేళన చేసిండు, అవమానపరిచిండు. ఇలా తెలంగాణ రాగానే నా వల్లనే వచ్చిందని కంటలేస్తారు. కాబట్టి ఇవన్నీ ఉంటాయి. కాబట్టి నేను వాటి గురించి నేను కుంగిపోను. కలుద్దామన్నా, డెఫినెట్ గా మాట్లాడదాం, మళ్ళీ ఒకసారి కలిసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. సో ఆయన చెప్తున్న మాటలు ఏంటంటే, రాబోతున్నటువంటి ప్రమాదాన్ని ముందుగా హెచ్చరిక రూపంలో నేను చెప్తున్నా, ఇది ముమ్మాటికి వాస్తవం. మనం ఒక రకంగా ఆయన మాటల్లో కనుక పరిశీలిస్తే, నిజానికి గతంలో కాంగ్రెస్ పార్టీలో చేరక మునుపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏ పార్టీలో చేరుతారని ఒక 2-3 నెలల చర్చ జరిగింది. ఆయన ఏమన్నాడు, కర్ణాటకలో ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వంలోకి నేను పోతా అంటే, బీజేపీ వస్తే బీజేపీలోకి పెట్టాడు, కర్ణాటకలో కాంగ్రెస్ వస్తే కాంగ్రెస్లోకి వచ్చిండు. సో అట్లా ఆ రకంగా జరిగిన చర్చకి అనుగుణంగానే ఈయన యొక్క విశ్లేషణ ఉన్నది. ఆయన గతంలో చాలా వరకు బ్రేక్ఫాస్ట్లు, లంచ్లు, డిన్నర్లు చాలా అయినాయి బీజేపీ నాయకులతోని. సో ప్రస్తుతం కూడా టచ్లో ఉన్నారు. రేవంత్ రెడ్డి కూడా అదే సైతంగా కొనసాగే అవకాశం ఉన్నది. ఒక ప్రమాద హెచ్చరికని ముందస్తుగా నా రూపంలో చెప్తుందని చెప్పి గాదినే చెప్తున్నాను. మరి ఆ ప్రమాద హెచ్చరిక ఎంత రూపం కార్యరూపం దాల్చబోతోంది? మరి నిజానికి ఇది ఎటువంటి ఒక చాలా బిగ్గెస్ట్ అలిగేషన్ అని చెప్పాలి, చాలా బిగ్గెస్ట్ హ్యాపెనింగ్ అని చెప్పాలి. ఈ రోజుల ఈ యొక్క అంశం ట్రెండింగ్ అవుతుంది. ఎందుకంటే బీజేపీకి టచ్లో మా మంత్రివర్గం ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు టచ్లో ఉన్నట్టుగా వస్తున్నటువంటి ఈ వార్త అయితే గాథ తెర మీద తీసుకొచ్చిండో ఇది పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతుంది. మాట్లాడాల్సిన అవసరం కూడా చూద్దాం ఏం జరగబోతున్నది మాత్రం.